మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో ఒకటి భీష్మ ఏకాదశి. ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. క్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీదన ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణునిలో లీనమైన తర్వాత వచ్చే 3వ రోజు ఈ భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం. అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు, 1 గంటలో పాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రము, కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది. మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది. నూతన ఉల్లాసం వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయటం వలన జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి భీష్మ ఏకాదశి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది? ఈ విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భీష్మ ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి. భీష్ముడు గంగా సంతనుల 8వ సంతానం. అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి సంతనుడు ఇష్టపడిన సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయటం కోసం, తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. ఇప్పటినుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతిగాంచాడు. తనయుడి త్యాగానికి సంతసించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛంద మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్య పైకి చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించటమే కాదు, ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించారు. అంపశయ్య గతుడైన భీష్ముణ్ణి చూసి దేవతలు సైతం దుఃఖించారు. 58 రోజులు అంపశయ్యపై ఉన్న భీష్ముడు మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు. విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు భీష్ముడు. మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా, మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహాత్ముని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తూ ఉన్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమే ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. అది అజరామరం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, తర్వాత 3 రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను హిందువులు జరుపుకుంటారు. భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం పఠించాలి. ఈ రోజున ఉపవాసం ఉండి వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం ద్వారా పాపాల నుండి విముక్తి పొందుతారు. మరణం అనంతరం మోక్షం లభిస్తుంది. పాపాలు నశించి బాధలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండేవారు భీష్మ ఏకాదశి ఉపవాస కథను వినాలి. దీంతో ఏకాదశి వ్రతానికి పూర్తి పుణ్యం లభిస్తుంది.
ఇక ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా చిటికెడు ఉప్పును కానీ వేసుకుని స్నానం చేయాలి. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను కొయ్యకూడదు కనుక ముందు రోజే పూజలు చెయ్యని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చి దాచుకుని ఏకాదశి రోజు ఆ ఆకులను నీటిలో వేసుకుని స్నానం చేయాలి. తులసి ఆకులు అందుబాటులో లేని వారు 1 అర స్పూన్ గల్లులుపును నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా స్నానం చేస్తే గంటలో పాపాలన్నీ కూడా పోతాయి. దరిద్రము, కష్టాలు, బాధలన్నీ కూడా పోతాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మీ ఒంటికి దివ్యశక్తి వస్తుంది. మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది. నూతన ఉల్లాసం వస్తుంది. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. ఇలా స్నానం చేయటం వలన జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ప్రతి నెల మనకు 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి సాధారణంగా ఉపవాసం ఉండటమే నియమం. ఏకాదశి రోజు ఆహారం తీసుకోకుండా ఉపవసించాలి. బియ్యం తినకూడదు. ఏకాదశి రోజు మురాసురుడనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడు గనుక ఈరోజు అన్నం తినకుండా ఉపవాసం చేసి విష్ణునామ సంకీర్తనతో రాత్రి జాగరణ చేసి ద్వాదశి నాడు ప్రొద్దున్నే పారణ చేస్తే ఏకాదశి నియమం ఫలిస్తుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మాఘమాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది. మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు. భారతం తర్వాత భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. ఈ ఏకాదశి రోజు అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి. ఆ సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మహాభారత కాలంలో యుద్ధం ప్రారంభమయ్యింది. 10 రోజుల పాటు భీష్ముల వారు చండ ప్రచండంగా యుద్ధం చేశారు. అతిరథ మహారథులందరూ కూడా మహాయుద్ధం చేశారు. కానీ భీష్ముల వారు పడలేదు. ఆయన్ను ఎవ్వరూ జయించలేకపోయారు. ఆయుధం పట్టను, చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన కృష్ణుడే ఒక దశలో భీష్ముణ్ణి చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రాయుధం విసరబోయాడు. అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు. అలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికే భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో నీవు ఆయుధం పట్టనన్నావు, ఈ పని చేయవద్దు అన్నాడు. దాని వలన కృష్ణుడు భీష్ముణ్ణి చంపకుండా తగ్గాడు. ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడి అడ్డు తొలగించుకోవాలి అని కృష్ణుడు, పాండవులు భీష్ముణ్ణి అడిగారు. భీష్ముడు యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు, కానీ శిఖండిని చూస్తే ఆయుధాన్ని విసర్జించేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడే ముని మనవళ్లకు తెలియజేశాడు. మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు. సొంతంగా సంతానం లేదు. తండ్రి యొక్క ముని మనవరాలైన క్షేత్రజ సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాత అయిపోయినా సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం నుండి బయటకు రాలేదు. శిఖండి దర్శనం అంటే నపుంసక దర్శనం. అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని భీష్ముడే చెప్పేశాడు. అలా శిఖండి కనపడగానే భీష్ముడు ఆయుధాలన్నీ వదిలేశాడు. అర్జునుడు బాణాలన్నీ భీష్ముడిపై వదిలాడు. కానీ భీష్మ పితామహుడికి ఇచ్ఛా మరణ శక్తిని తండ్రి వరంగా ఇచ్చాడు. అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం వచ్చేలాగా వరం పొందాడు. భీష్ముడికి శరీరమంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి. పడుకునే వీలు లేదు. అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచాడు. భీష్ముడు నేనిప్పుడే మరణించను, ఇది దక్షిణాయనం, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు. ఆయన అనుకున్నట్టుగానే మార్గశిర మాసంలో భారత యుద్ధం మొదలైన 10 రోజులకు భీష్ముడు అంపశయ్య మీదకు చేరుకున్నాడు. మార్గశిర మాసంలో పుష్యమాసం అయిపోయి మాఘమాసంలో ఆయన మరణించారు. అప్పటి వరకు కూడా అంపశయ్య మీద అలానే ఉన్నారు. ఉత్తరాయణం కోసం వేచి ఉండి
ఉత్తరాయణంలో మరణిస్తే ఊర్ధ్వగతులు లభిస్తాయని, జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా అంపశయ్య మీదే ఉండిపోయారు. ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు. ధర్మరాజుకు ఎన్నో ధర్మ సూత్రాలు చెప్పారు. మాఘశుద్ధ సప్తమి నుండి భీష్ముల వారు ప్రాణం విడవటం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని, ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాన్ని వదిలేశారని చెప్తూ ఉంటారు. భీష్ముడు మహాభక్తుడు, అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు, అత్యద్భుతమైన భక్తి పారాయణుడు, భగవంతుణ్ణి నేరుగా కంటితో చూడగలిగినవాడు. ఆయన యొక్క మరణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు. ఇలా ఇచ్ఛా మరణంతో ముక్తిని సాధించిన వారు ఏ చరిత్రలోనూ ఏ పురాణంలోనూ ఇంకెవ్వరూ కూడా లేరు. అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే. ఆయన పుట్టుక నుండి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది. అయితే ఇంత అద్భుతమైన వ్యక్తి అంపశయ్య మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడంటే కర్మశేషం కోసం. ఎందుకంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు. తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పును అడ్డుకోకపోవటం కూడా పాపమే. ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డారు. తన తప్పుకి శిక్షను అనుభవించగలిగిన సామర్థ్యుడు భీష్ముడు. అలాంటి సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది. ఈరోజు ఈ కథను తలుచుకుని విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాన్నే ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అందిస్తుంది. ఈ రోజున దేవాలయ దర్శనం చేయటం కానీ, ఉపవాసం ఉండటం కానీ, జాగరణ చేయటం కానీ, ఎవరికైనా దానం ఇచ్చినా కానీ అమోఘమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజంతా కూడా విష్ణునామ స్మరణతో, శ్రీకృష్ణ నామ స్మరణతో గడపాలి. ఎవరితో గొడవలు పడకూడదు. సాధ్యమైనంత మౌనంగా ఉండాలి. భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఉపవాసం, పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తలుచుకున్న పుణ్యం కలుగుతుంది. కుదిరిన వారు ఉపవాసం ఉంటేనే మంచిది. ఏకాదశి నియమాలు పాటిస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి. క్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉన్నాడు. నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు. దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుణ్ణి ప్రశ్నించారు. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది. మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు. ఎందుకంటే భీష్ముడు అస్తికాగ్రేసరుడు, ధర్మశాస్త్రాలను అవపోసన పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు. ఏ ధర్మ సందేహాన్నైనా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. దేహం నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడి చెంతకు తీసుకువచ్చాడు. భీష్మ పితామహుడు సుమారు 3 పక్షాల నుంచి అంపశయ్యపై పడి ఉన్నాడు. దేహమంతా బాణాలు గుచ్చుకుని పూర్తిగా శక్తి క్షీణించిపోయింది. మాఘమాసంలో ఎండకు ఎండుతూ, మంచుకు తడుస్తూ, నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు. తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది, కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుడిని తలుచుకున్నాడు. కృష్ణుడు, పాండవులు అక్కడకు వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలు, ధర్మ సంశయాలు, సూక్ష్మ విషయాలను తెలియజేశాడు. విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్ముడే బోధించాడు. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే గనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్ముని ప్రతిజ్ఞ చేసిన ధీరుడు. అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి
నిష్టలోనేమి భీష్ముడికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగ పురుషుడే. భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. ఈ రోజు ఉపవాసం శుభదాయకం అంటారు. ఏకాదశి పర్వదినానికి ముందు రోజు రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చెయ్యాలి. ఈ రోజున వరి ధాన్యాలతో కూడిన వంటకాలను పక్కన పెట్టాలి. పండ్లు తీసుకోవాలి. ద్వాదశి రోజున విష్ణువుకు పూజ చేశాక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారికి సకల సంపదలు చేకూరతాయి. వారి కుటుంబంలో ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఏకాదశి రోజున గోపూజ సకల ఫలదాయకం. గోమాతకు అరటి పండ్లు అందిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. భీష్మ ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తే సకల శుభాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజున విష్ణు ప్రత్యేక పూజలు అలంకారాలు చేయించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భీష్మ ఏకాదశి రోజున భీష్మాచార్యుణ్ణి తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి చేకూరుతుంది. అంతేకాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినేవారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తూ ఉన్నారు. భీష్మ ఏకాదశిని భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున కురు పితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వటం సాంప్రదాయం. భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ కూడా ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వం నాడు తిలా జలాలు సమర్పించాలి. ఈరోజు ఒక్కసారి అయినా సరే విష్ణు సహస్రనామాలు పఠించాలి. విష్ణు సహస్రనామం ఎప్పుడూ పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరిస్తాయి. పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు, అన్నిటి నుంచి విముక్తి పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణముల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే విష్ణు సహస్రనామాలను పఠనం చేసిన అంత పుణ్యం ఫలితం కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.